మూకుతో గాలి వదిలేయాలి. అందులో కుడి చేయి వేగుతో కుడి చేయి కుడి మూకు ద్వారా మూసేసుకొని ఎడమ మూకు ద్వారా గాలి వదిలేయాలి. ఎలాగా చూడండి, అలా వదిలేసినప్పుడు మీకు పొట్ట లోపలికి లాక్కోవాలి. ఓకే, ఆ విధంగా చేయండి. మీకు ఫ్లెక్సిబిలిటీగా ఉంటే ఇప్పుడు దీనిలో కూడా డైనమిక్ మూమెంట్. కదలకూడదు, ఎదురుకుండా చూడాలి ఆబ్జెక్ట్. గాలి పీల్చుకుంటూ మళ్ళీ పైకి లేదు. ఓకే, మళ్ళీ హెల్త్ వస్తుంది, గుడ్ బ్రీతింగ్ టు యువర్ లంగ్స్లో బ్రీతింగ్ బాగుంటుంది, చదువు బాగా ఫోకస్గా చదువుతారు, అల్లరి తగ్గిస్తారు. ఓకే, చాలామంది గట్టిగా అరుస్తున్నారు, కొంతమంది నెమ్మదిగా మాట్లాడుతున్నారు. సో మీడియంగా ఉండాలి. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లే. యోగా బాగా చేస్తే చదువు కూడా బాగా చదువుకోవచ్చు. సో రోజు యోగా అట్లీస్ట్ 10 minutes అన్నా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్ స్టూడెంట్ మీకు టీచర్ చేయాలి. అదే పిల్లల చేత చేయించండి. ఎవరైతే ఇద్దరు పిల్లలు బాగా చేస్తున్నారో మిగతా పిల్లలందరూ చేస్తున్నారా? ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలి, మీరు కూర్చోబెట్టి చేయించాలి. నాకు రోజు యోగా ఖచ్చితంగా జరగాలి 10 నిమిషాలు. సో యోగా ఖచ్చితంగా చేయండి అండ్ ఫోకస్ చేయండి. అంటే మన 2 కనుబొమ్మల మధ్యలో ఫోకస్ చేయండి. ఒక 1 minute అన్నా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుంటే కొంచెం వీళ్ళు వచ్చేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని రావాలి. నేను కూడా ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాను. ఓకే, సో డూ ఫాలో. ఓకే, ఆల్ ది బెస్ట్.